రాకకై ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసిన ఆ క్షణమున ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ రాకకై ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసిన ఆ క్షణమునా మూలతో పూర శబ్దముతో దిగి వచ్చు వేళ మేఘదూడుడవై దూతగళ మూలతో పూర శబ్దముతో దిగి వచ్చు వేళ మహిమ రూపమును నే పొందేదన్ పరవశించి ఆదినం ఉల్లాసింతుం మహిమ రూపము నే పొందేదం పరవశించి ఆదినం ఉల్లాసింతుం మాధ్యాకాశమునకు కొనిపోబడుదు మాధ్యాకాశమునకు కొనిపోబడుదు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ రాకకై ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసిన ఆ క్షణమునా కుమారుడై వధువు సంఘానికై దిగి వచ్చు వేళ సన్నమాయేను కుమారుడై వధువు సంఘానికై దిగి వచ్చు వేళ సన్నమాయేను వరుని ముఖమును నేను చూసేదను ఆ ప్రేమను నేను పొందేదను వరుని ముఖమును నేను చూసేదను ఆ ప్రేమను నేను పొందేదను విందుశాలకు నేను కొనిపోబడుదు విందుశాలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో
మహోన్నతుని స్వరము అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాక ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని, ప్రభు మహిమార్థమై ఈ లోకంలో జీవిస్తున్నారని సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యానికి ముందు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి, నీ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారిలో ఏ రుగ్మతున్న తొలగించండి, బలహీనతలను తొలగించండి, వారి సమస్యలను తీర్చండి, వారి క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తూ నీ దయగల హస్తాలకు బిడ్డలను అప్పగించుకుంటూ ఈ కార్యక్రమం నీ మహిమార్థము జరిగించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 118వ కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తనది. 7వ వచనం, 118వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. చదివిన వాక్య భాగంలో చాలా విషయాలు దేవుడు మన కొరకు ఉంచినప్పటికీ అన్నిటిని కాక కొన్ని విషయాలు మనము ధ్యానించేద్దాం. దేవుడు నా పక్షమున ఉన్నాడు అంటాడు భక్తుడు. ఇదే మాటను మనం రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో కూడా చూస్తాం. పాత నిబంధనలో దావీదు ఏమని తన కొరకు మాట్లాడినాడో, దేవుడు నా పక్షమున ఉన్నాడు అని. ఇక్కడ క్రొత్త నిబంధనలు చూస్తే దేవుడు సంఘము పక్షముగా ఉన్నట్లుగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అంటాడు. దేవుడు మన పక్షమందు ఉండగా, దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఈరోజు మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుని పిల్లలముగా, సంఘముగా మనం ఏమని ప్రశ్న వేసుకోవాలి అంటే, దేవుడు నిజంగా మన పక్షాన ఉన్నాడా? దేవుడు మన పక్షాన ఉంటే, దేవాది దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు, గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. అంతేకాకుండా దేవుడు మన పక్షాన ఉంటే మనల్ని ఆయన కాపాడుతాడు. బైబిల్లో 121వ కీర్తనలో ఏమని వ్రాయబడింది అంటే, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడని వ్రాయబడింది. ఆయన్ని ప్రాణాన్ని కాపాడును. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు అనేటువంటి మాటలు మనము చూస్తాం. ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే, దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు. ఆయన కాపాడే దేవుడు. ఇంకా మనము చూస్తే దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు, అనగా గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు ఒక మాట పలుకుతాడు. యుద్ధము యెహోవాదే అంటాడు. అంటే దేవుడు మన పక్షాన ఉంటే, మన పక్షాన దేవుడు శత్రువుల మీద, సమస్యల మీద, ఇరుకుల మీద, ఇబ్బందుల మీద మన పక్షాన యుద్ధాలు చేస్తాడు. నిజంగా దావీదు చిన్నవాడే, గొలియాతు చాలా పెద్దవాడు, 6 మూరల జాన్ ఉన్నాడు. వాడు చాలా యుద్ధశూరుడు. తను చూస్తేనే సైన్యం పారిపోతుంది. రాజు సహితం వణికిపోయాడు సౌలు. అయితే గొలియాతు కంటే పెద్దవాడు, గొప్పవాడు, శక్తివంతుడు, సర్వాధికారి, మహిమోన్నతుడు, మహిమగల దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా దావీదు పక్షమందున్న సంగతి
గొలియాతు గమనించలేకపోయాడు. అక్కడున్న వాళ్ళెవ్వరూ కూడా గమనించలేకపోయారు. దావీదు పక్షాన ఎవరున్నారు చెప్పండి? దేవుడున్నాడు. కాబట్టి దావీదు ధైర్యముగా యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆ ఎదర ఎంత బలవంతుడున్నాడనేది కాదు, తనతో ఎంత గొప్ప బలవంతుడున్నాడనేటువంటి విషయాన్ని దావీదు గమనించాడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళి యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుడే దావీదు పక్షాన్ని నిలబడి యుద్ధమును జరిగించాడు. ఒకే ఒక చిన్న రాయితో అంత పెద్ద మనిషి పడిపోయేట్లుగా చేశాడు. ఈరోజు దేవుడు నీ పక్షాన ఉన్నాడా? ఖచ్చితంగా ఆ మాట నువ్వు చెప్పగలవా? దేవుడు నా పక్షాన ఉన్నాడండి అని నువ్వు చెప్పగలవా? చెప్తే ఎంత ధన్యకరమైన క్రైస్తవ జీవితం. దేవుడు నీతో ఉంటే ఎంత ఆశీర్వాదం. అందుకే బైబిల్లో ద్వితీయోపదేశ కాండంలో ఒక మాటను మనము చూస్తాము. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం దగ్గరకు వస్తే, ఇశ్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించని నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు అంటాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. అది ఎంత అద్భుతమైన కార్యాలు మన పక్షాన ఆయన జరిగిస్తాడు, మన కొరకు జరిగిస్తాడు, మనల్ని ఎంతగా లేవనెత్తుతాడు. అసలు నిన్ను పోలిన వాడెవడు దేవుడు నీ పక్షాన ఉంటే అంటాడు. ఆయన నీకు సహాయము కేడెముగా ఉన్నాడు అంటాడు. ఆయన నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గం అని చెప్పని మాట్లాడతాడు. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వేషం వేసే విధంగా దేవుడు చేస్తాడని చెప్తాడు. వారి యొక్క ఉన్నత స్థలాలను తొక్కే విధంగా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుడు నీ పక్షాన ఉన్నాడా? దేవుడు నీ పక్షం ఉండేట్లుగా భక్తి చేస్తున్నావా? దేవుడు నీ పక్షాన ఉన్నట్లుగా నీ వాక్య విధంగా నడుస్తున్నావా? దేవుడు నీ పక్షం ఉన్నట్లుగా, ఆయన మనసుకు తగినట్లుగా, ఆయన ఆలోచనలకు తగినట్లుగా, ఆయన ఉద్దేశాలకు తగినట్లుగా, ఆయనకు సంతోషం కలిగించే విధంగా నువ్వు జీవించగలుగుతున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. నేను ఎట్లా పడితే అట్లా జీవిస్తాను, నేను ఎట్లా పడితే అట్లా ఉంటాను, దేవుని వాక్యానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఏదో కొద్దిగా వింటాను, ఏదో కొద్దిగా చదువుతాను, అంతేగాని ఏమాత్రం దాన్ని నేను అవలంబించను, లోబడను అన్నట్లుగా నీ జీవితం ఉంటే దేవుడు నీ పక్షాన ఉండటానికి ఆయన ఇష్టపడ్డు. ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి దేవాది దేవుడు వారిని విడిపించాడు, వారి పక్షాన ఉన్నాడు. ఐగుప్తు దేశంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు, వారందరిని కూడా నడిపిస్తూ ఉన్నాడు. వారి పక్షానే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా గజగజ వణికినట్లుగా దేవుడు చేశాడు. 10 అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. ఆ చేయటమే కాక ఎర్ర సముద్రమును పాయలు చేసి మరి వారిని నడిపించాడు. శత్రువులందరినీ ఎర్ర సముద్రములో దేవుడు ముంచివేశాడు. వారు ఆనందములో, ఆ సంతోషములో వారు గంతులు వేస్తూ దేవుని గురించినటువంటి పాటలు పాడుతున్నారు. నిర్గమాకాండ 17వ అధ్యాయంలో 11వ వచనములో ఈ విధంగా వారు పాడుతున్నారు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడువు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడువు, అద్భుతములు చేయవాడువు, నీ వంటి వాడెవడు. నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలను వారికి తోడుగా ఉండి, వారి పక్షాన ఉండి రాజుల మీద దేవుడు యుద్ధం చేస్తాడే. వారిని విడిపించి మోషే నాయకత్వంలో దేవుడు
ఎర్ర సముద్రం పాయలు చేసి మరి వారిని బయటికి రప్పించినప్పుడు వారు దేవుని గురించినటువంటి పాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి గీతం ఇది. తంబురులతోనూ నాట్యముతోనూ తంతి వాద్యాలతోనూ వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. ఈ దినాన నీ జీవితంలో ఏది ఎదురవుతుందో, నీ జీవితంలో ఏది నీకు ఇబ్బందికరంగా ఉందో, ఏది నిన్ను గాయపరుస్తుందో, ఏది నీకు హాని కలిగిస్తుందో, నీ జీవితంలో ఏది నీకు ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టివేస్తుందో, వాటన్నిటి విషయమై దేవాది దేవుడు నీ పక్షాన ఉంటే వాటన్నిటిని కూడా నెట్టివేసి త్రోసివేసి నిన్ను అగాధ జలముల మధ్య కూడా ఆరిన నేల మీద నడిపించి నిన్ను ఆశీర్వదించే గొప్ప దేవుడై ఉన్నాడు. నీకు విజయాలు కలగజేస్తాడు, జయాలు కలగజేస్తాడు. కాబట్టి ఈరోజు ప్రియులారా, నీవు దేవుడు నీ పక్షాన ఉన్నట్లుగా నువ్వు జీవించాలి. ఆయన నీ పక్షాన ఉండాలి. ఉంటే నీకెంత ఆశీర్వాదం, నీకెంత ఆశీర్వాదం. రెండో విషయానికి వస్తే ఆ రోమపత్రికలో మనం చూస్తాము ఏంటి అంటే, ప్రియులరా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? 118వ కీర్తనలో దేవుడు మన పక్షమందు ఉండగా మన శత్రువుల విషయమై మన కోరిక నెరవేరే విధంగా దేవుడు చేస్తానంటాడు. అంటే శత్రువన్న విరోధన్న ఒకడే. ఎవరు మన శత్రువులు, ఎవరు మనకు విరోధులు అని మనము ఆలోచన చేస్తే, మనుషులు కాదు మనకు విరోధులు, మనుషులు కాదు మనకు శత్రువులు. మనకు విరోధమైనవి ఈ లోకములో చాలా ఉన్నాయి. అవేమిటి అంటే 91వ కీర్తనలో మనము చూస్తాం. మన విరోధమైనవి, మనకు శత్రువులతో పోల్చబడినవి, మనల్ని అంతమొందించేవి బైబిల్లో మనము చూస్తాం. 91వ కీర్తనలో మనం చూస్తే 3వ వచనం, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాడు ఒకడు ఉన్నాడు, వాడు ఉరి తీసుకొని తిరుగుతున్నాడు మనుషుల మధ్య లోకములో. ఎందుకంటే వాడు ఆ ఊరి ఎవరి మెడకు పెట్టి బిగిద్దామా అని, ఎవరిని చంపుదామని, ఎవరిని మృంగుదామని వాడు తిరుగుతున్నాడు. వాడే శత్రువు, వాడే అపవాది, వాడే దయ్యము, వాడే దురాత్మ, వాడే చీకటి, వాడే లూసిఫర్. వాడు తిరుగుతున్నాడు ఉరి పట్టుకొని. ఎందుకంటే మనుషులు మెడకు వేసి బిగించడానికి. అందుకంటాడు వేటగాడు వాడంట. ఎవరిని వేటాడుతున్నాడు? మనుషులను వేటాడి పట్టుకుంటానికి. యోబు గ్రంథములో దేవుని సముఖమందు దేవదూతలందరూ కూడే టైం వచ్చినప్పుడు సాతాను, లూసిఫర్ కూడా అక్కడికి వెళతాడు. యేసయ్య లేక దేవుడు వాడిని అడుగుతున్నాడు ఏమనంటే, సాతాను నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగుచు సంచరిస్తూ వస్తా ఉన్నాను. ఎందుకు తిరుగుతున్నాడు వీడు అంటే, వీడి చేతిలో ఒక ఊరి ఉంది. ఆ ఊరి మనుషులు మెడక పెట్టి దాన్ని బిగించి వాడు మనుషులు చంపటానికి, మనుషుల్ని పట్టుకోవటానికి, మనుషుల్ని వేటాడటానికి వాడు ఆ ఉరి పట్టుకొని తిరుగుతున్నట్లుగా చూస్తాను. సాతాను ఉరి పట్టుకొని మనుషుల్ని పట్టుకొని వాళ్ళ మేరకు ఉరి బిగించి చంపటం దేవుడు గమనించి ఆయన ఏం చేశాడంటే, ఈ లోకములోనికి తన ఆ ప్రవక్తలను, తన అపోస్తులను, తన కాపరులను, తన ఉపదేశకులను, తన సువార్థికులను పంపాడు. సాతాను ఎవరి మెడకు ఉరి బిగించి లాగుతున్నాడో సాతాను ఉరి నుండి విడిపించడానికి దేవుడు తన సేవకులను భూమి మీదకు పంపాడు. తన సేవకులను భూమి మీద ఆయన వాడుకుంటున్నాడు. పేతురుతో యేసయ్య మాట్లాడంటే, పేతురు నీ వ్యాపారాన్ని, నీ బిజినెస్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తానంటాడు. సాతాను మనుషులు బట్టి పాడు చేస్తూ ఉంటే సేవకులు మనుషులను బట్టి బాగు చేస్తూ ఉన్నారు. గమనిస్తున్నావా? ఎంత వ్యత్యాసం! దేవాది దేవుడు సాతాను చేతికి మనుషులను అప్పగించడానికి ఇష్టపడలేదు, కానీ
సాతాను చేతికి చిక్కినటువంటి నిన్ను తన సేవకుల ద్వారా విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వాడు ఉరి పట్టుకొని తిరుగుతున్నాడు. వాడి శత్రువు, ఉరి ఒక శత్రువు, నాశనకరమైన అంటాడు, నాశనకరమైన తెగులు, ఇదొక శత్రువు మనకి. ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. తర్వాత చూస్తే ఆ 5వ వచనంలో రాత్రి వేళ కలుగు భయం, పగటి వేళగురు బాణం, చీకట్లో సంచరించే తెగులు, మధ్యాహ్నమందు పాడు చేయు రోగం, ఇవన్నీ కూడా నీకు శత్రువులుగా, విరోధులుగా తిరుగుతున్నారు లోకంలో. కానీ వీటన్నిటి నుండి నిన్ను విడిపించడానికి దేవాది దేవుడు తన సేవకులను పెట్టాడు. మరొకసారి చెప్తున్నా నేను, అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు నీ కొరకు పనిచేస్తూ ఉన్నారు. దేవుడు వారిని భూమి మీద ఉంచాడు. తరముల వెంబడి తరాలు వెళ్ళిపోతున్నప్పటికీ ఒక తరం నుండి మరొక తరములో మరికొంతమంది దేవుడు లేపుకుంటున్నాడు. లేపి మనుషులను పట్టే జాలర్లుగా వారిని చేస్తూ శత్రు బంధకాల నుంచి వారిని విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, దైవజనులారా, దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఈరోజు నీ కుటుంబంలో ఎందరూ సాతాను ఉరికి బలైపోయారు. ఎంతమందికి సాతాను మీ కుటుంబంలో వారి యొక్క మెడకు తాడు వేసి లాగుతుంది శత్రువు అంటే మనిషి కాదు, మనుషులు శత్రువులు కాదు. మనకి మనుషులు కూడా శత్రువులుగా మారే విధముంది, మనకు కనిపిస్తూ ఉంది. కానీ మనుషుల్లో దూరి వాడు చేస్తున్నటువంటి కార్యం. అందుకే ఎఫెసీ పత్రికలో కూడా మనం చూస్తాం ఈ విషయాన్ని. 6వ అధ్యాయము 10వ వచనములో, తొదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, సాతాను చేత నింపబడి, సాతాను చేత పట్టబడి వాడు మన మీదకు ప్రయోగించేటువంటి మనుషులతో మనం పోరాడుతున్నాం. వారిలో దుష్టుడు ఉన్నాడు, వారిలో శత్రువు ఉన్నాడు. నిజానికైతే ఏ మనుషుడు మనకు విరోధి కాదు, ఏ మనుషుడు మనకు శత్రువు కాదు. అపవాది వాడిలో దూరి దేవుని సంఘము మీదకి, దేవుని ప్రజల మీదకి, దేవుని సేవకుల మీదకి, దేవుని సువార్త మీదకి, దేవుని పని మీదకి వాళ్ళు వస్తూ ఉన్నారు. అపవాది అంధకార సంబంధులకు లోకనాథులు, అంధకార సంబంధులకు లోకనాథులు. కాబట్టి దేవుని పిల్లలారా, మనము శత్రువులు ఉన్నారు ఈ లోకంలో. మనకి రకరకాల శత్రువులు ఉన్నారు. అందులో మెయిన్ ఎవడంటే అపవాది అనేటువంటి వాడు. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. నిజంగా మనకు మరొక శత్రువు ఉన్నాడు. వాడు ఎవడంటే మన శరీరమే. మన శరీరమే మనకు శత్రువు. మన శరీరమే మనం చంపటానికి ఆస్కారం ఉంది. బైబిల్లో రోమా పత్రికలో భక్తుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తూ ఈ విధంగా చెప్తాడు. ఏమంటాడంటే, శరీర సంబంధమైన మనస్సు మరణం. అంటే శరీరము ఏం చేస్తుంది? మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే నైతికంగా చంపేస్తుంది. ఈ శరీరము ఆధ్యాత్మిక విలువలను చంపేస్తుంది. ఈ శరీరము ప్రార్థన జీవితాన్ని చంపేస్తుంది. ఈ శరీరము భక్తి జీవితాన్ని చంపేస్తుంది. ఈ శరీరము దేవుని పిల్లల విస్తారమైనటువంటి చెడ్డ లక్షణాలతో నింపబడి మనల్ని అపవిత్రపరిచి పవిత్రత లేకుండా చంపేస్తుంది. ఈ శరీరము దేవుని సహవాసం ఉండకుండా మనల్ని చేసేస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి అనుభవాల నుంచి మనం తప్పుకోవాలంటే ఈ శరీరం అనేటువంటి ఈ శత్రువును కూడా మనము జయించాలి. నీ శరీరాన్ని జయించావా? శరీర సంబంధమైన మనస్సును జయించావా? శరీర సంబంధమైన ఆలోచనలు జయించావా? ఆత్మ సంబంధమైన ఆలోచనలోనికి వచ్చావా? ఆత్మ సంబంధమైన తలంపుల్లోనికి వచ్చావా? శత్రువుని జయించావా? ప్రియులరా, జాగ్రత్తగా గమనించాలి. మొదటి వచనం దగ్గరికి వస్తున్నాను.
దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుస్తాడు నా దేవుడు అంటాడు. ఈరోజు ఏ శత్రువైనా సరే ఈ లోకంలో వాడి మీద నీకు జయము కావాలంటే దేవుడు నీ పక్షాన ఉండాలి. దేవుడు నీ పక్షాన ఉండాలి అంటే దేవుడిని సంతోషపరిచేటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, దేవుడు మెచ్చుకున్న వాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు అని. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో దైవజనునిగా తెలియజేసే సత్యం ఏంటంటే, దేవుడు మెచ్చుకునే విధంగా వాక్యానుసారముగా ప్రార్థనాపూర్వకంగా దైవికంగా భయభక్తులతో ప్రభు నీతో ఉండి నీ పక్షా నుండి కార్యాలు చేయనట్లుగా నువ్వు జీవించు. అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. దైవాశీస్సులు. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సిలువ సన్నిధి స్వస్థశాల ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. స్థలం CGFM చర్చి దగ్గర, పక్షుల తోట, కూచిపూడి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల 5వ తేదీ. సమయం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు. స్థలం కూచిపూడి CGFM చర్చి దగ్గర, పక్షుల తోట. రెవరెండ్ డాక్టర్ M. హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది. కావలసిన వారు సంప్రదించండి. మా చిరునామా 1-127 కూచిపూడి, మోవ మండలం, కృష్ణా జిల్లా 521136. దేవునికి స్తోత్రం. ఈ టీవీ కార్యక్రమంలో ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు, దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నటువంటి బిడ్డలు జె సురేష్ బాబు, మా ప్రియ కుమార్తె వనజ, వారిద్దరిని దేవుడు ప్రేమించినటువంటి అనిషిత్ బాబు, వారిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాము. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యలు వారు నమ్మకంగా నిత్యము కొనసాగాలని ఆశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. సురేష్ బాబు ఆరోగ్యము కావాలి నాయన, జాబులో తోడైండు. దూరాన ఉంటున్నారు బిడ్డలు, వారిని బలపరచండి, కాపాడండి. వారి తల్లిగారికి ఆరోగ్యము దయచేయండి, వారి కుటుంబాలన్నింటినీ దీవించండి. అలాగనే నాయన తనకు భార్యకి ఇచ్చినటువంటి మా ప్రియ కుమార్తె వనజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నా. వారిరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి అనిషిత్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వనజమ్మకు ఆరోగ్యం దీర్ఘాయు, జాబులో తోడయిండు ప్రభువా. అనిషిత్ బాబుకు మంచి ఆరోగ్యము దీర్ఘాయుధ, తరచు వస్తున్న ప్రతి బలహీనత నుంచి విడిపించి నీ కృపలో వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. వారు హైదరాబాద్లో ఉంటున్నారు, మా అందరికి కొంచెం దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ నీ కృపా కాపుదల బిడ్డలతో ఉంచి భద్రపరచమని, క్షేమస్థితి బిడ్డలకమ్మని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.